కాళ్ళకు బురద ఉందిరా, ఎలా ఎక్కాలి? అయ్యా ప్రేమే ఒక బురద, అందులో స్నానం చేసిన అని చెప్తున్నాను. అమ్మాయికి అరుంధతి నక్షత్రం చూపించండి. ఓకే, ఈడు ఇప్పుడు ఎదుగుతున్నాడు, ఎప్పుడు కనపడతాడు అడిగి. నా కూతుర్లో నీకేం నచ్చింది? ఆ నడు ఉంటది. గర్భిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నేను ప్రెగ్నెంట్ కాదు. ఏంటది పొట్ట? పద్దె మొహందన. బంగారం పాతదే కొత్తది కొనలేదా? నువ్వు చేసిన వెద పనికి తలెక్కడ పెట్టుకోవాలో తెలియక చస్తున్నావు. అది కదా అండి, తల ఏమన్నా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టాడని. మీ దగ్గర టిప్స్ అడుగుదామని వచ్చారు. టిప్పులు ఇవ్వడానికి నేనేమన్నా టిప్పు సుల్తా అన్నారా? అలా అనకండి అంకుల్. రే నువ్వే నాకు అంకుల్లా ఉన్నావు, నేను నీకు అంకుల్ ఏంట్రా? ఇంట్లో అంత బాగున్నారా? పని మనుషులేగా, బాగున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? ఒప్పుకోవడానికి మా ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేదు కదండి. లక్ష్య మరి మీ పెద్దలు? అది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మా నాన్నకన్నా చిన్నవాళ్ళు. ఎంత అడిగినా కట్టించట్లేదు, మేమే చందాలేసి. నేను దియా కథ అడుగుతుంటే నువ్వు సులభ్ కాంప్లెక్స్ కథలు చెప్తావేంటి? రేపు ఈ అమ్మాయిని ఏం పెట్టి పోషిస్తావు? ఆవిడ 2 గాజులు అమ్ముకొని పోషిస్తాం. ఇంత డబ్బు ఇన్ని ఆస్తిపాస్తులు ఎలా సంపాదించారు అంకుల్? ఈ బిట్ కాయిన్లు ఏమైనా కొన్నారా? నాకు బిట్లు తప్ప బిట్ కాయిన్లు పెద్దగా నచ్చవు. ఎందుకంటే అందంగా లేని వాళ్ళు హీరోయిన్ ఫోటోలు పెట్టుకుంటారు. నీకెలా తెలుసు? నేను మహేష్ బాబు ఫోటో పెట్టుకున్నా కదా. ఏమండి, దర్శనం అయిపోయింది. బెగ్గర్స్కి ప్రసాదం పంచుతున్నాను. అంటే నువ్వు అమ్మారి కూతురువా? నెల తిరగకుండా నెల తప్పాలంటే పొద్దున్నే లేవగానే అంకుల్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పొద్దున్నే మనం మన గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి భయం వదిలేమంటే ఒక పిల్ల చున్నీ వదిలేసింది. అత్తయ్య మీరైనా చెప్పండి, అమ్మంటే కాపురం నిలబెట్టాలి గాని ఇలా విడగొట్టకూడదు. నువ్వు అరగంట కూర్చోకుండా నిలబడే ఉండు, అప్పుడు నిలబెడతా నీ కాపురం. మై లార్డ్, పిల్లలంటే ఒక ఎమోషన్, అమ్మంటే ఒక ప్రమోషన్, నాన్నంటే ఒక సొల్యూషన్. నువ్వు కోర్టులో ఉంటే నాకు ఇరిటేషన్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.